అవగాహన లేకపోవడమో, లేక నిర్లక్ష్యమో తెలీదు కానీ, మన సాయిల్‌లో సారం అయితే ఓ 40 సంవత్సరాల తర్వాత కనిపించదు. ఇది తెలుసుకోవాల్సిన ఒక విషయం. నేను రేడియో సిటీ నుండి ఆర్‌జే పోర్టుగాడు. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అనూష నల్మాసు. వెల్కమ్ టు రేడియో సిటీ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ సాయిల్‌ని కాపాడండి అని నడుస్తున్నారు. అసలు ఈ సాయిల్‌ని కాపాడాలనే ఆలోచన ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న అమ్మాయికి ఎందుకు కలిగింది? ఇది నాకొచ్చిన ఆలోచన కాదండి. సద్గురు చెప్తే నాకు తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది, డేటాలన్నీ సేవ్ చేస్తున్నాం సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌గా, కానీ సాయిల్‌ని కూడా మనం సేవ్ చేయాలి అని తెలిసింది నాకు. నేను అనుకున్నాను, ఏముంది సాయిల్ అంటే అంతటా ఉంటుంది కదా, దాన్ని మనం సేవ్ చేయాల్సింది ఏముంది అన్నట్టుగా అనుకున్నాను ముందు. కానీ ఆయన చెప్తుంటే విన్నవన్నీ నాకు ఒక్కోసారి ఏమైందంటే వెన్నులో వణుకొచ్చేసింది. అంత ఘోరంగా ఉన్నాయి ఆ నిజాలన్నీ. ఎలాగా అంటే మనం విన్నాం, డైనోసార్లు అంతరించిపోయాయి, ఇంకొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి, ఇవన్నీ విన్నాము. కానీ మట్టి అంతరించిపోతుందండి ఇక్కడ. మట్టి అంతరించిపోవడం అంటే ఏంటంటే, మట్టిలో సేంద్రియ పదార్థాలు 3 నుంచి 6% ఉండాలి, హీనపక్షం 3% ఉండాలి. మరి మన మట్టిలో ఎంత పర్సెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు? గెస్ చేయండి. 0.5% ఉంది. ఇండియాలో 62% భూముల్లో సేంద్రియ పదార్థం పర్సెంటేజ్ 0.5, అంతకంటే తక్కువ ఉంది. దీంతో పంటలు ఎలా పండుతాయి? పండిన పంటలో పోషణ ఎలా ఉంటుంది చెప్పండి? 20th సెంచరీ నుంచి ఇప్పటికీ మన పంటలలో పోషక విలువలు దాదాపు 90% పడిపోయాయి. అంటే ముందు వాళ్ళు ఒక్క ఆరెంజ్ తింటే, మనం ఇప్పుడు 8 ఆరెంజెస్ తిన్నా కూడా అంత న్యూట్రియంట్స్ మనకు రావు. ఇది మీరు ఎకాలజీ కింద అనుకున్నా పర్వాలేదు. దీన్ని మనము హెల్త్ వైజ్గా చూసినా కూడా సాయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తినే తిండిలో పోషణ లేకపోతే ఇంకేం తింటున్నట్టు? సరే పోనీ తక్కువ పోషణలు ఉన్నదైనా తింటున్నాం అనుకుందాము, ఓకే. కానీ ఇది ఇలాగే వదిలేస్తే 2045కి మన పాపులేషన్ దాదాపుగా 920 crores ఉంటుంది ప్రపంచంలో. 920 crores పీపుల్కి ఫుడ్ ఇలాగే పండదండి. మన ఫుడ్కి అవసరమైనటువంటి నేల సారం అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అనేది 40% డిక్లైన్ ఉంటుంది. 40% ఫుడ్ ప్రొడ్యూస్ తగ్గిపోతుంది. జనాలేమో 920 కోట్లకు పెరిగిపోతారు. అంటే మీరు చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఒక 40 బస్తాలు దిగుబడి అవుతుంటే అక్కడ ఓన్లీ 20-30 అవుతుంది. అంతే, 40% తగ్గిపోద్ది. పోషణ విలువలతో పాటు క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. క్వాలిటీ, క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందండి? దాదాపుగా అంచనా ఎలా ఉంది అంటే, ఆ సమయంలో 6 నెలలకి 120 నుంచి 150 కోట్ల మంది ఆహారం లేక చనిపోతారంట. ఇది ఇలాగే కొనసాగితే రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 1-2 కోట్ల మంది చనిపోతే మనం అమానుషం అనుకున్నాము. ఇది దానికంటే దారుణం కాదా? 6 నెలల వ్యవధిలో 150 కోట్ల మంది ఆహారం లేక చనిపోతారు. ఇది ఓ 10 తరాల తర్వాత జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. 2045 కల్లా ఇలా జరుగుతుంది. అంటే నెక్స్ట్ తరం మన పిల్లలే. వాళ్ళకి మనం ఆహారం లేకుండా చేస్తున్నాము. వాళ్ళు తినాల్సిన ఆహారాన్ని మనం లాక్కుని తింటున్నట్టు ప్రస్తుతం. ఇది ఇప్పుడు మనం దీన్ని సెట్ చేస్తే దాదాపు ఒక 10-15 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్లలో మనం దీన్ని సెట్ రైట్ చేసి ట్రాక్లోకి తీసుకురావచ్చు. అదే మనం 15 ఏళ్ళు కాలయాపన చేసామనుకోండి, ఇంకో 100 ఏళ్ళు పడుతుంది సాయిల్ని మళ్ళీ మనం ఎంత యథావిధిగా తీసుకురావడానికి. అప్పుడు కూడా మనం ఫోకస్డ్గా దాని మీద ఎంతో పని చేస్తే కానీ అది రిట్రైవ్ అవ్వదు మళ్ళీ. ఆ పరిస్థితిలో ఒక లోయలోకి పడిపోయే, ఆ అగాధంలోకి పడిపోయే టిప్ మీద మనం ఇప్పుడు ఉన్నాం. దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ యాక్ట్. సో అవేర్నెస్ ఈస్ ది ఓన్లీ వే. ఫస్ట్ స్టెప్. అవునండి. నెక్స్ట్ స్టెప్
ఆ తెలుసుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా. సో ఇది ఓన్లీ రైతులు చేయవలసిన పని మాత్రమేనా అండి? లేదండి, రైతులు మాత్రమే కాదు, మనందరం ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. అసలు ఎందుకు ఇది పోతుందో చూద్దాము. ఎలాగా అంటే మనకి ఇంతకుముందు వ్యవసాయ విధానాలలో అవసరమైనంత దున్నేసి పంట తీసుకొని, పంటలో మనకు కావలసిన భాగం తీసుకొని మిగిలిన ప్లాంట్ అంతా కూడాను, యానిమల్ వేస్ట్ అంతా కూడాను పొలం మీద జల్లేసేవాళ్ళు. సో క్రాప్ కవర్ అంటారు దీన్ని. ఆ మట్టిని ఎండకి ఎండిపోకుండా మిగిలిన ప్లాంట్ పార్ట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా కూడా మళ్ళీ సాయిల్ అనేది, ఆ మట్టి అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఏదైతే దాంట్లోంచి వెళ్ళిపోయిన న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ మట్టిలో మళ్ళీ కలిసిపోయేవి. యానిమల్ వేస్ట్ వాడేవాళ్ళు. ఒక ఎకరం పొలం ఉందనుకోండి, వాళ్ళు, మనం సంపద అంటే ఏమనేవాళ్ళం అండి, పాడి పంట అనేవాళ్ళం కదా. ఒక యానిమల్ ఉంటే దాని డంగ్తోని కానీ ఆవు పేడ వాటితోనే మనం ఎరువుగా చేసుకొని వాడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, ఫర్టిలైజర్స్ వాడడం వచ్చేసింది. అండ్ ట్రాక్టర్స్తో పొలాన్ని చాలా లోతుగా దున్నేస్తున్నారు. మనకేంటంటే టాప్ సాయిల్ అని ఉంటుంది, భూమి పైపొర 8 నుంచి 15 అంగుళాల వరకు. చాలా వరకు జీవరాశులన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. ఎర్రలు కానివ్వండి, ఎర్త్ వార్మ్స్, చిన్న చిన్న సూక్ష్మజీవులు, ఏకకణ జీవులు, ఇవన్నీ ఆ 8 to 15 ఇంచెస్ సాయిల్లోనే ఉంటాయి. మనకు వచ్చే ఫుడ్ కూడా దాదాపుగా అక్కడి నుంచే ఆ న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని. ఇప్పుడు మనం దాన్ని అలా దున్నేసి ట్రాక్టర్తో ఓపెన్ ఎయిర్లో పెట్టేసామనుకోండి, ఆ ఎండకి ఏమవుతుందంటే ఈ సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి. చెట్టుకి ఎక్కడి నుంచి అండి పోషణ వచ్చేది? ఆ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అప్పుడు ఈ సూక్ష్మజీవులన్నీ కలిసి భూమిలో ఉన్న మినరల్స్ అన్నిటినీ చెట్టుకు అందిస్తాయి. అప్పుడు చెట్టు పోషణతో మనకి పంటనిస్తుంది. పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏవైనా అలాగే మనకు వస్తాయి. ఇప్పుడు ఈ సూక్ష్మజీవులన్నీ అంతరించిపోతున్నాయి. మామూలుగా మనం చూస్తే మట్టిలో మనం ఒక గుప్పెడంత మట్టి తీసుకున్నాం అనుకోండి, దోసెడంత మట్టి తీసుకుంటే అందులో 5 నుంచి 7 లక్షల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. ఇప్పుడు అవి చనిపోయాయి అనుకోండి, మట్టిలో సారం లేనట్టే ఇంకా. అండ్ ఇదే కాదు, అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మట్టి అనేది ఒక కార్బన్ రిపాజిటరీ. అంటే గాలిలో ఉన్న కార్బన్ కానివ్వండి, అదంతా మనం చెడ్డది అంటున్నాము. గాలిలో కార్బన్ ఉండడం వల్లే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అంటున్నాము. యాక్చువల్గా ఈ కార్బన్ అంతా మట్టిలో ఉండాలి. కార్బన్ గాలిలో ఉంటే మనకి ఎంత చెడ్డది అంటున్నామో మట్టిలో ఉండడం అంత మంచిది. సో ఇది మట్టిలో ఉండడం వల్ల చెట్టు చక్కగా పెరుగుతుందన్నమాట. ఇలా మనం వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మట్టిలో ఉన్న కార్బన్ అంతా కూడా మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా మట్టిని వదిలేయకుండా క్రాప్ కవర్ అంటే దాన్ని ఎప్పుడు కప్పేసి ఉంచాలి. గడ్డితోనో లేకపోతే ఎండు ఆకులతోనో యానిమల్ వేస్ట్తోనో ఏదో విధంగా వీటిని కప్పి ఉంచాలి. ఇదే కాకుండా వృక్షాధారిత వ్యవసాయంలోకి రైతులు వెళ్ళేలాగా చూడాలి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారండి? మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడే కదా. ఇప్పుడు మన ఫుడ్లో చాలా వరకు అందరం పండ్లు తీసుకుంటున్నాం అనుకోండి, ఫార్మర్స్ పండ్ల వైపు అంటే ఆ చెట్లు పెంచడం వైపు అడిగేస్తారు కదా. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్గానే వెళ్తాయి. సో వృక్షాధారితంగా వెళ్ళినప్పుడు సాయిల్ మళ్ళీ రిజ్యూవినేట్ అయిపోతుంది. సో సిటీల్లో ఉన్న వాళ్ళు సేఫ్ సాయిల్ ఏ రకంగా చేయొచ్చు అంటే, ఒకటి వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్, 2 పల్లెటూరికి కనెక్షన్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ విషయాన్ని వాళ్ళ సోషల్ మీడియా దీని త్రూ తీసుకెళ్ళాలండి. 3 సిటీ లెవెల్లో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ల్యాండ్ లో మొక్కలు చెట్లు ఉంటాయి కదా, ఇక్కడ సాయిల్ పరిస్థితి ఏంటి? అక్కడ ఎంతవరకు వీలు చేయగలుగుతారు? అంటే మా ఇంట్లో ఇంతే ప్లేస్ ఉంది, మేము ఒక్క మొక్కే పెట్టగలము అనుకుంటే ఆ ఒక్క మొక్క పెట్టండి. ఎందుకంటే ఇది ఎలాంటి టైం అంటే ఒక్కటి కూడా డిఫరెన్స్ని మేక్ చేస్తుంది. ఇక్కడ చిన్న స్థలంలో అయినా సరే మీరు ఆ మొక్క పెట్టుకోండి, దాన్ని కేర్ తీసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు మట్టితో ఉన్న అనుబంధం పెరుగుతుంది. ఒక్కసారి మీకు ఆ అనుబంధం పెరిగిన తర్వాత, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి,
వాళ్ళకి జబ్బు చేసింది ఏదో ఒకటి అయింది అనుకోండి, మీకు ఎవరైనా వచ్చి చెప్పాలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆరోగ్యం బాగా అయ్యేలాగా చూసుకోండి అని ఎవరూ చెప్పక్కర్లేదు. మీకు మట్టితో ఆ బంధం ఏర్పడిందంటే మట్టి కోసం ఏం చేయాలో మీరు చేస్తారు. ఏం చేయగలను నేను ఇంట్లో కూర్చొని ఉంటాను, నేను ఏం చేయగలను అంటే చేయండి, ఒక ట్వీట్ చేయండి, సేవ్ సాయిల్ అని చెప్పేసి అందరికి. ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే నేను ఎక్కిన ఆటో వాళ్ళు అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఇక్కడికి వెళ్తున్నారా అని అంటే, అవునండి నేను మట్టి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను రేడియో సిటీకి అని చెప్పాను. ఆయన అడిగారు మట్టి గురించి ఏముందమ్మా అని. నేను చెప్పాను, చూడండి ఇంకో 45 ఏళ్ళ తర్వాత ఇలా పంటలు పండవు, మనకి 80 పంటలు పండేందుకు అవసరమయ్యే భూమి మాత్రమే ఉంది అంటే ఆయన ఆటో పక్కన ఆపుకొని వెనక్కి తిరిగి చూశారు, నిజమా అమ్మా ఇది అని. ఇలా తెలియని వాళ్ళందరికీ మనం తెలియజెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు మట్టి గురించి మాట్లాడండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఇంకొక స్టెప్ తీసుకోవాలి అనిపిస్తే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి కూడా మీరు మట్టి గురించి మాట్లాడచ్చు. వీటన్నిటికన్నా ముందు మన నాయకులకి ఒక లేఖ రాయొచ్చు మనం, మన పొలిటికల్ లీడర్స్కి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తారు, రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడాను. మనకి ఇది కావాలి అని మనం అడగాలి కదా ముందు. కాబట్టి మనం ఒక లెటర్ రాయొచ్చు వాళ్ళకి. ఇప్పటికీ మనం పిల్లలతో కూడా లేఖలు రాయించాము. ఆల్మోస్ట్ ఒక 30 లక్షల మంది పిల్లలు వాళ్ళ లీడర్స్కి లెటర్స్ రాశారు. ఇది 2022లోనే స్టార్ట్ అయింది. సో సద్గురు 100 రోజుల పాటు 30,000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించారు, సేవ్ సాయిల్ అని చెప్పేసి. సో అలా ఆయన వెళ్ళి అన్ని దేశాల్లో సైంటిస్ట్లని, పొలిటికల్ లీడర్స్ని కలిసి వాళ్ళకి మట్టిని కాపాడాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు. 60 ఏళ్ళ వయసులో ఆయనకి 350 కిలోల బైక్ వేసుకొని ఎండలో, వానలో, చలిలో అన్నిట్లలో తిరగాల్సిన అవసరం లేదండి. కానీ ఆయన తిరిగారు. ఎందుకు అంటే ఇది ఇప్పుడు జరగకపోతే మన చేతులు దాటిపోతుంది అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దీన్ని ఒక అర్జెంట్ నీడ్గా తీసుకొని, ఇది సాహసమే అని చెప్పాలండి. మేబీ బైక్ మీద జాలీగా తిరిగారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన తిరిగిన టైమ్స్లో మాకు తెలుసు ఎంత కష్టం ఉండిందో దాంట్లో అని. వర్షం జోరుగా పడుతుంటే కూడా ఆయన ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్కి లేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ జోరు వర్షంలో ప్రయాణించారు. అలాంటి నేలలు ఎలాగా అంటే ఆయిలీ రోడ్స్ అన్నమాట. కొంచెం స్కిడ్ అయ్యారనుకోండి ఆయన వెళ్తున్న స్పీడ్లో, మనకి ఒక్క పీస్లో దొరకరు వ్యక్తి అనేది. అలాంటి డేంజరస్ వాటిలో వెళ్ళారు. సౌదీ అటువైపు వెళ్ళినప్పుడు ఎడారుల్లో వెళ్ళారు. అది ఇసుక తుఫాన్ల లాగా వచ్చాయి. అప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నా కూడా ఆయన ముక్కులోకి, నోట్లోకి ఇసుక వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఆయన దగ్గుతున్నా, ఏం చేస్తున్నా లోపల నుంచి ఇసుక బయటకు వచ్చింది. అంత కష్టాలు ఉన్న దాన్ని కూడా ఆయన టేకప్ చేసుకొని మన కోసం తిరిగారు. 100 రోజుల్లో 690 ఈవెంట్స్ ఆయన అటెండ్ అయ్యారు డ్రైవ్ చేస్తూ. సో ఆయన అంత చేస్తున్నారు, మనం అంత చేయలేకపోవచ్చు. మన పరిధిలో ఉన్నవి మన నాయకులకి లేఖ రాయడం, మన ట్విట్టర్లో పోస్ట్ చేయడం, మన ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం. మీరు వెళ్తూ ఉంటే మీ కార్ పైన ఒక సేవ్ సాయిల్ స్టిక్కర్ అంటించుకోవచ్చు. ఇలా ఫోన్ వెనుక నేను అంటించుకున్నాను చూడండి. ఇలా చిన్న చిన్నగా ఎక్కడ వీలైతే అక్కడ సేవ్ సాయిల్ గురించి మనం మాట్లాడవచ్చు. సో ఇలా ప్రజలందరూ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలు విధానాలు తీసుకొస్తాయి, మట్టిని ఎలా మనం రక్షించవచ్చు అని. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 72 నేషన్స్ MOU సైన్ చేశాయి. అండ్ దే ఆర్ లైక్ సేవ్ సాయిల్ గురించి యాక్ట్స్ అన్ని తీసుకురావడానికి సుముఖత చూపించాయి. మన దేశంలో 11 రాష్ట్రాలు MOU సైన్ చేశాయి సేవ్ సాయిల్ గురించి. దీని వైపు అడుగు పడుతుంది, కానీ ఇది ఆలసించి లైక్ లేజీగా వెళ్ళడానికి మనకి టైం లేదు. అందరము దీని గురించి మాట్లాడాలి, అందరము దీని గురించి చర్య తీసుకోవాలి. ఆ టైంలో ఉన్నాం మనం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఫర్ ఎలాబరేట్ చేసి చాలా వివరంగా చెప్పినందుకు. రేడియో సిటీ లిసనర్స్ అండ్ వ్యూవర్స్ చూసి అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని. అయితే సద్గురు గారు ఖచ్చితంగా ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ అవైలబుల్ ఆన్ ఎర్త్ రైట్ నౌ టు ఎవ్రీ పర్సన్. అయితే మీకు స్పెషలీ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అందులో మట్టితో కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటండి? ఎనీ ఫ్యామిలీ రిలేటెడ్ టు ఫార్మింగ్ అట్లా ఏమైనా ఉందా? ఫ్యామిలీ రిలేటెడ్ టు ఫార్మింగ్ కాదండి, మా ఫ్యామిలీలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళే పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి ఫుడ్ ఉండదు అని తెలిస్తే ఐ కుడెంట్ టేక్ ఇట్. నా వల్ల కాలేదు. అంటే నా పిల్లలకే ఉండదా? ఎక్కడో 10 తరాల తర్వాత అవుతుంది, వాళ్ళ మధ్యలో వాళ్ళు చూసుకుంటారు అనేంత టైం లేదండి. ఇప్పుడే నెక్స్ట్ జనరేషన్కే ఉండదు. అది చాలదా అండి మనం వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి? సో నేను అనుకున్నాను ముందు, మట్టి సారవంతంగా లేదా, సరే పర్లేదు మనమే 1 ఎకరం తీసుకుందాము, దాంట్లో మనకు కావాల్సినవంతా పండించుకుందాము అనుకున్నాను నేను. ఎంత నవ్వుకోవచ్చు ఇది విన్న వాళ్ళు ఎవరైనా, కానీ నాకు అంత అవగాహన లేదు. మేబీ మనమే చక్కగా ఆర్గానిక్ ఏదో ఒకటి వేసుకొని చక్కగా పండించుకోవచ్చు, అంతవరకు నేల సారవంతంగా ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాను. నాకు బిగ్గర్ పిక్చర్ తెలీదు, బికాస్ ఐ వాజ్ ఇన్ టు మై ఓన్ కుకూన్. నాకు నా చిన్న ప్రపంచంలో నాకు అంత అవగాహన లేదు కాబట్టి చిన్నగా ఆలోచించాను నేను. కానీ దీని గురించి తెలుసుకుంటూ ఉంటే నాకు అర్థమైంది, ఇలా అంతటా మట్టి సారవంతం లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అవుతుందా, వర్షాలు రావా, ఫుడ్ వార్స్ అవుతాయా? ఇది మనం చూసాం ఆఫ్రికాలో దాదాపు ఈ 20th 19th నుంచే 30 వార్స్ అయ్యాయి. ఆ 30 ఫుడ్ గురించే. సో అలాంటి వార్స్ అవుతాయి. ఇది ఒక ఎకాలజీ ఇష్యూ కాదు, ఇది హెల్త్ ఇష్యూ, ఇది సోషల్ ఇష్యూ. దాన్ని అవాయిడ్ చేయలేం కదా. నా ఎకరం భూమితో నేను సోషల్ వార్స్ ఆపలేను కదా. సో ఇదంతా నాకు తెలిసినప్పుడు ఇది తప్పదు, మనం అడిగి ఇవ్వాల్సిందే, దీని గురించి అందరికీ తెలియాల్సిందే అని అనుకున్నాను నేను. ఒక రకంగా చూస్తే అంటే ప్యారలల్గా పెట్టుకుంటే ఇది కోవిడ్ సిచ్యువేషన్ సేమ్. అందులో ఒక్కడు ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే సరిపోదు, అందరూ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తేనే దాన్ని కట్టడి చేయగలిగాం. యూ రిమెంబర్ అండి? దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. ఇట్స్ నాట్ వన్ పర్సన్, అందరికి అవగాహన రావాలి, అందరూ దీని వైపు అడుగులు వేయాలి టు ప్రొటెక్ట్ అవర్ సాయిల్. అవునండి, ఖచ్చితంగా. దిస్ ఇస్ దట్ ఎమర్జెన్సీ, దట్ నీడ్. అండర్స్టూడ్. సేవ్ సాయిల్. సో యూ హ్యావ్ టు యాక్ట్ టుడే. ఇంతేనండి? ఖచ్చితంగా అండి. సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు ఇక్కడికి వచ్చి మాకు వివరించినందుకు. అండ్ ఆబ్వియస్లీ అండ్ ఆల్వేస్ సద్గురు గారికి వీఆర్ థ్యాంక్ఫుల్గా. సో వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు రేడియో సిటీ లిసనర్స్ అండి ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా? savesoil.orgకి వెళ్ళండి. అక్కడ యాక్షన్ నౌ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ నాయకులకు ఈ రోజే లేఖ రాయండి. ఇది విన్న వెంటనే మీరు నెక్స్ట్ savesoil.org అని ఓపెన్ చేసి లెటర్ రాయండి. అది మీరు రాసే లెటర్ వల్ల ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. సో సేవ్ సాయిల్. నమస్కారం.